బంగారు కొండ నీకు బచ్చల కూర అంటే చాలా ఇష్టం కదా, అందుకోసం నేను బచ్చల కూర కట్ తీసుకున్నాను. ఈరోజు బచ్చల కూర వండుకుందామే. సరే మమ్మీ. దీనికోసమని నేను ముందుగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న బచ్చల కూరని సైడ్ పెట్టుకున్నా. దీంట్లో వేసుకోవడానికి చిన్న టమాటా 2 నేను మిక్సీ పెట్టుకుని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. తరువాత చిన్న అల్లం ముక్క, 2 ఎల్లుల్లి రెమ్మలు కచ్చబచ్చ దంచుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి. ఇది నీరుల్లిపాయ అనమాట. మరి మీ ఊర్లో ఏమంటారు నాకే తెలియదు. చిన్న సైజ్ అనమాట, కట్ చేసుకున్నాను చిన్న ఉల్లిపాయ. మీరు ఇష్టం ఉంది వేసుకోవచ్చు, లేదంటే వేసుకోపోవచ్చు, పర్లేదు, ప్రాబ్లం లేదు. కానీ ఈ 3 ఐటమ్స్ కంపల్సరీ ఉండాలి. తాలింపు కోసమే మోనాలిసా చూడు, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నాను అనమాట. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుంటూ అలా వేపుకోవాలి. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం ముందుగా వేస్తే అడుగు పట్టేసేమని భయం అనమాట. మనం కొత్త వంటకాలం పెట్టండి. ఇలా వేసుకున్నాను. వీడియోలో చెప్పడం మర్చిపోయినా కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, క్షమించండి. దీంట్లో చిటికెడు పసుపు అనమాట. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేగాక జీలకర్ర వేసుకోవాలి. చూసావా బ్రౌన్ కలర్ వచ్చిన తాలింపు. ఈ టైంలో కడిగి పెట్టుకున్న బచ్చల కూర వేసుకుంటాం అన్నమాట. కొంచెం కల్లుప్పు, సాల్ట్ వేసుకోవచ్చు, మాకైతే కల్లుప్పు ఇష్టం కానీ కల్లుప్పు వేస్తున్నాను. ఇలా తాలింపు పెట్టుకున్నాం కదా, దీనికి ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా అయిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. 5 నిమిషాలు అయింది కదా, మనం వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇంకొంచెం దగ్గరగా అయినొచ్చి టమాటా వేద్దాం. బచ్చల కూర కడుక్కున్నాం కదా, ఆ నీళ్ళతో ఇలా ఉడికిందనమాట. ఇప్పుడు దీంట్లో మిక్సీ పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాం. చూడు కొంచెం దగ్గరగా అయింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. మనం ముందుగా కారం వేసుకుంటే అడుగంటిపోద్ది అనమాట. ఇప్పుడు కారం వేసుకుందాం. 1/2 స్పూన్ కారం వేసాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మాకు ఇది సరిపోద్ది అనుకో. చూసా తల్లి దగ్గరగా అయ్యింది కదా. ఇంకా 2 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది. కూర రెడీ అయిపోద్ది కనుక కొంచెం మూత పెడతాం.
మూన ఇప్పుడైతే దగ్గరగా అయిపోయింది కనుక ఇప్పుడు గరం మసాలా అర స్పూన్ అనమాట. నచ్చేవాళ్ళు వేసుకోవచ్చు, గరం మసాలా ఎవరు నచ్చలే. కొత్తిమీర ఉంటే లాస్ట్కి వేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో కొత్తిమీర లేరు కనుక గరం మసాలాతో సరిపెడుతున్నాను. కర్రీ అయితే రెడీ మూన. చూసావా, ఇది వేడి అన్నం అలా వేసుకొని తింటే సూపర్. మరి అన్నం పెట్టానా తల్లి? అన్నం పెట్టాను. నీకు ఇష్టమైన కూర రెడీ కదా నాన్న. ఇగో వేడి అన్నం తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి.